నమస్కారం మిత్రులారా, నా పేరు శంకర్. మిత్రులారా, నేను ముదల్ నియోజకవర్గం నుంచి కొత్తూరు శంకర్, ఒక గ్రాడ్యుయేట్ని. అవును, నేను ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, దేనికోసం వేయాలో ఒక్క చిన్న ఈ వీడియో మీకోసం. మిత్రులారా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిల్చున్నవాడు వాళ్ళ స్వార్థం కోసం ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలికి వెళ్ళి మనల్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఈ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడే నాదుడే లేకపోయిండు. మిత్రులారా, గతంలో 20 సంవత్సరాల నుంచి చూసినట్టయితే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడిన వాడు లేడు. అంతెందుకు మిత్రులారా, గతంలో కూడా జీవన్ రెడ్డి గారు నిల్చున్నప్పుడు లాస్ట్ ఇయర్ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నిరుద్యోగుల సమస్యలకు నేను చకచక సమస్యలకు పరిష్కారం చేస్తా అన్నారు. కానీ ఒక్కసారి కూడా అతను తిరిగి ఆదిలాబాద్ జిల్లాలో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ, మెదక్ కానీ, కరీంనగర్లో ఎక్కడ కూడా జాడ లేకుండా కనిపించకుండా పోయిండు. అది పరిస్థితి. కానీ అందుకే నేనేమనుకుంటున్నా మిత్రులారా, స్పష్టంగా ఎవరైతే ఎమ్మెల్సీకి లించుంటున్నారో, ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో, మీరు నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిపైన స్పష్టమైనటువంటి ఒక శ్వేతపత్రం, ఒక బాండ్ను మీరు విడుదల చేయాలి. ఒక బాండ్ పైన రాసి ఇవ్వండి. నేను నిరుద్యోగుల పక్షాన ఉండి ఈ సమస్యలకు పరిష్కారం చేస్తాను, చేయని ఎడల జీవితంలో ఎప్పుడు కూడా నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయండి అని మీరు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. అప్పుడే మనమందరం నిరుద్యోగులమందరం మిత్రులారా అలాంటి వ్యక్తులకు మనము మన శాసన మండలిలోకి పంపించాల్సిన అవసరం కూడా ఉన్నది. మిత్రులారా, నేను ఈ విషయం ఎందుకు అంటున్నా అంటే మిత్రులారా, మనం గ్రాడ్యుయేట్స్, మన సమస్యలు కుప్పలు ఉన్నాయి మిత్రులారా. ఇప్పటివరకు సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాయి. అంతేకాకుండా డిగ్రీ చదువుకున్న తర్వాత స్పెషల్గా ఇది మనకు జీవితంలో సెట్ అయ్యే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఇది ఉంటే బాగుంటుంది ఒక యూనివర్సిటీ అనే విధంగా. అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి గురించి కావచ్చు, నిరుద్యోగుల పక్షాన ఉండి ఈ నిరుద్యోగులకు ప్రభుత్వం తరపున ఇలాంటి సబ్సిడీలు తీసుకువస్తే వాళ్ళు జీవితంలో బాగుపడతారు అనుకునే ఇట్లాంటి స్కీములు ఏదైనా కానీ మిత్రులారా, వీళ్ళు మనకు స్పష్టంగా ఎవరైతే ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ పార్టీ నుంచి నిల్చున్న వ్యక్తి అయినా కానీ మీరు స్పష్టంగా ఒక బాండ్ రూపంలో శ్వేతపత్రం బాండ్ని మీరు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులారా, మా ఓట్లను మీరు వినియోగించుకొని మమ్మల్ని వాడుకొని మీరు ఎక్కడికో వెళ్ళిపోయి తర్వాత మమ్మల్ని మర్చిపోతున్నారు. ఈ విషయం గురించి మిత్రులారా నేను ఎందుకు అంటున్నా అంటే, ఇంకొక విషయం మిత్రులారా, మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు చరిత్రలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు మిత్రులారా. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది లాస్ట్ మహారాష్ట్ర బార్డర్ అంటే వెనుకబడినటువంటి ఈ జిల్లాలో లాస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొన్ని వందల వేల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ సమస్యల గురించి ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి? ప్రభుత్వాలు ఎందుకు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కానీ, నిజామాబాద్ జిల్లాకు కానీ ఎమ్మెల్సీ టికెట్ను ఖరారు చేయలేకపోతున్నాయి? ఎప్పుడు చూసినా కరీంనగర్, మెదక్కే ఇస్తే మరి ఈ 2 జిల్లాలు ఏం కావాలా? ఇంకొకటి మిత్రులారా, ఇక్కడ నుండి యువకులకు రావాల్సిన అవసరం ఉంది. యువకులకు ఎమ్మెల్సీ టికెట్ రావాలి. ఎవరికో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఎవరు నిరుద్యోగులతో తిరిగేది? ఎవరు డిగ్రీ చేసి చదువుకున్న వాళ్ళతో తిరిగేది ఎవరు? ఎవడైతే 30 సంవత్సరాలు ఉంటాయో అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే గ్రాడ్యుయేట్స్తో ప్రతినిత్యం కాంటాక్ట్లో ఉంటాడు, వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు, వాళ్ళ సమస్యల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తికి వదిలేసి మీరు ఎవరికో డబ్బు ఉన్న వాళ్ళకు, ఎవరికో డబ్బు ఉన్న వాళ్ళకు, పెద్ద బిజినెస్ మ్యాన్కు మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఇక ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వ దేశంలో మీరు ఎక్కడ న్యాయం చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్కు? కేవలం మా ఓట్లే మీకు కావాలి, అంతేనా? గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అని పెడుతున్నారు. మీరు 30 నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువకుడికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? డబ్బులు ఉన్న వాళ్ళకు, బిజినెస్ మ్యాన్కే ఎందుకు ఇస్తున్నారు? రీసెంట్లీగా మా దగ్గర నుండి కూడా ఒక ఎన్ఆర్ఐ బాజీరావు అని అతను బాగా తిరిగిండు బీజేపీ తరఫున. తిరిగిన తర్వాత కూడా ఒక యువకుడు, మంచి విద్యావంతుడు, ఫారెన్లో చదువుకొని వచ్చినవాడు, అలాంటి వ్యక్తికి కూడా ఇవ్వకుండా మీరు ఎవరికో ఇచ్చేసిళ్ళు. ఒక బాధాకరమైన విషయం. ఒకసారి మనం అతనితో కూడా మాట్లాడదాం. ఒక లైన్లో ఉండండి. నమస్కారం బాజీరావు గారు. సార్, మీరు ఎమ్మెల్సీగా ట్రై చేసిళ్ళు కదా, మరి ఇప్పుడు పోటీ చేయబోతున్నారా? మా భారతీయ జనతా పార్టీ నుండి నేను టికెట్ ఆశించిన మాట వాస్తవమే. ఎందుకంటే మన 4 జిల్లాలలో, ముఖ్యంగా ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాలలో భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండడము, మరియు
ఈ ముఖ్యంగా మన నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలోనే భారతీయ జనతా పార్టీ బలంగా ఉండడము, మరి కష్టపడి అనేక మంది కార్యకర్తలు ఎంపీని అనుకోండి ఎమ్మెల్యేని గెలిపించడంలో ప్రధాన పాత్ర వహించారు. దాంట్లో నా పాత్ర కూడా ఉన్నది. అంతేకాకుండా నేను గత 8 నెలల నుండే హైదరాబాద్లో అనేక ఇన్స్టిట్యూట్లు తిరిగి దాదాపు 60 నుండి 70,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే జాబ్స్ ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాదాపు 2.5-3 జిల్లాలు తిరిగి మరియు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ని పెట్టి గ్రాడ్యుయేట్లు అందరినీ పట్టభద్రులు అందరినీ రిజిస్టర్ ఓటు నమోదు చేసుకోవడం విధంగా చేయడం జరిగింది. అనేక మంది ఓటర్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నానో, ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికైతే ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి అనేక ప్రాంతాలు తిరిగి డాక్టర్లను కానీ న్యాయవాదులను కానీ అనేక మంది ఎవరైతే జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టభద్రులందరినీ కలవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు. ముఖ్యంగా అయితే నేను జస్ట్ కోరింది ఏంటంటే మా ఏరియా నుండి ప్రతిసారి ప్రాతినిధ్యం కరీంనగర్ మెదక్కి పోతున్నది కాబట్టి ఈసారి అయినా మా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా మరియు నిజామాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం ఇస్తే బాగుండేది అని నేను పార్టీని కోరడం జరిగింది. బాజీరావు గారు, మీరు బీజేపీ పార్టీ తరఫున ట్రై చేశారు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసము, టికెట్ కోసము, ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేకపోయారు? అయితే అది సమాధానం నా దగ్గర లేదు. కానీ ముఖ్యంగా నేను ఇంతకుముందు ఎమ్మెల్యే టికెట్ కూడా మనం ఆశించి భంగపడడం జరిగింది. అప్పుడు కూడా 4 సంవత్సరాలు నేను గట్టిగా ప్రయత్నించి ముదోల్ నియోజకవర్గంలో బీజేపీ బలోపేతం కావడంలో ప్రధానంగా నా పాత్ర ఉన్నది. అంతేకాకుండా మనం బీజేపీ ఇప్పుడు నా ఒక్కరి సమస్య కాదు, ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే బాగా ఇక్కడ అనేక మంది ప్రాబ్లమ్స్, రాజకీయాలలో ప్రాబ్లమ్స్ వస్తున్నమాట వాస్తవమే. నేను బీసీ సమాజంకు చెందినవాడిని, మంచి విద్యావంతుణ్ణి. అయితే ఈ ప్రాంతంలో బీజేపీ బలోపేతంలో కూడా యువకులందరినీ ఏకం చేయడంలో నా పాత్ర ఉంది. అయితే అయినా సరే పార్టీ చివరి అంశం వచ్చేసరికి నాకు టికెట్ రాలేదు. అంటే మా పార్టీ అనే కాదు, ముఖ్యంగా ఏ పార్టీకి చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారో, ఆర్థికవేత్తలు ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉంటారో అన్ని ప్రధాన పార్టీలు కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నమాట మాత్రం అంగీకరించాల్సిన అవసరం ఉన్నది. దీనికి మేధావులందరూ, తెలంగాణ మేధావులందరూ కూడా ఏకమై మనం తెలంగాణ సమాజం ఎటుపోతున్నది, మధ్యతరగతి వాళ్ళు రాజకీయాల్లో రావద్దా, లేకుంటే మరియు అనేక మంది ఎవరైతే అధికంగా బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారో ఎలక్షన్ టైంలో విపరీతమైన మందు మరియు డ్రగ్స్ ఇచ్చేసి యువకులని అన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. సో దీనిపైన ఎవరైతే మేధావులు ఉంటారో తెలంగాణ మేధావులందరూ ఏకమై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. విన్నారు కదా మిత్రులారా, ఇక్కడ టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళు దయచేసి ఆలోచించాలి. యువకులకు మీరు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. 30 నుంచి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న లోపే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్స్తో కావచ్చు, డిగ్రీ చదువుకున్న విద్యార్థులతో కలిసిమెలిసి ఉండి వాళ్ళ సమస్యకు పరిష్కారం చేసే విధంగా ఉంటారు. నేనైతే అంటున్నా, ఎవరైతే పోటీ చేయబోతున్నారో వారు ఖచ్చితంగా ఒక బాండ్ను విడుదల చేయాలి. బాండ్ను విడుదల చేస్తేనే ఆ సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఈ విషయం గురించి మనతో పాటు మన నిర్మల్ జిల్లా విద్యావంతుల వేదిక అధ్యక్షులు చాకటి లక్ష్మణ గారు కూడా ఉన్నారు. ఒకసారి అతని మాటలు విందాం రండి. జై తెలంగాణ లక్ష్మణ గారు. సార్, నేనేమనుకుంటున్నా, ఇప్పుడు మన దగ్గర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా కరీంనగర్, మెదక్, మన నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఖచ్చితంగా ఒక బాండ్ రూపంలో ఈ సమస్యలపైన నేను పోరాడి మీకు న్యాయం చేస్తానని స్పష్టమైనటువంటి ఒక హామీ ఇవ్వాలి. శ్వేతపత్రం, ఒక బాండ్ని విడుదల చేయాలని నేను అనుకుంటున్నా. దానికి మీరేమనుకుంటున్నారు? సో ముందుగా తెలంగాణ సమాజానికి జై తెలంగాణ. అది యాక్చువల్గా పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులకి లాభం వేసి వాళ్ళ యొక్క సమస్యలను శాసన మండలిలో వినిపిస్తారని చెప్పేసి గత 4 సార్లు మేము ఊడకు వేసినాం. చాలామంది కోసం తిరిగినాం అనుకుంటున్నాం. దాని గురించి మీరేమనుకుంటారు? ఖచ్చితంగా తమ్ముడు, ఖచ్చితంగా నేను ఏకీభవిస్తున్నా. ఎవరైతే పట్టభద్రుల ఓట కోసం వస్తారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేసిన తర్వాతనే వాళ్ళు ముందుకెళ్ళని చెప్పేసి నేను గతంలో డిమాండ్ చేసినా. ఇప్పుడు కూడా మీ BSN టీవీ తరపున ఎవరైతే పోటీలో ఉంటారో, పోటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా
వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చేశారని చెప్పేసి ఒక శ్వేతపత్రం రూపంలో విడుదల చేయాలని చెప్పేసి పోటీదారులకు నేను డిమాండ్ చేస్తున్నాను. ఎస్ మిత్రులారా, విన్నారు కదా చాకటి లక్ష్మణ గారి మాటల్లో వాస్తవమే. ఎందుకంటే మిత్రులారా, ఎందుకంటే మన సమస్యలకు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా మనకు ఒక బాండ్ని విడుదల చేయాలి. దయచేసి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఆలోచించండి. అంతేకాకుండా పోటీకి సిద్ధమవుతున్నటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్లు మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా సమస్యలకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం దొరుకుతలేదు. ఇప్పుడన్నా పరిష్కారం దొరుకుతుందని ఈ విధంగా నేను అనుకుంటున్నా. ఇది మీకు నచ్చినట్టయితే, మీకు ఓకే అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ను మీరు అందరికీ పంపేయండి. మనకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. మాలాంటి యువకులకు మీరు ముందుకు తీసుకొస్తేనే ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతాయని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా యువకులకు అవకాశం ఇచ్చి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు ఒక న్యాయం చేస్తారని కోరుతూ నమస్తే.